3వ తారీఖు మార్చ్ 2026 ఇంగ్లీష్ సంవత్సరం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి మంగళవారం నాడు మధ్యాహ్నం 3:20 గంటలకు పుబ్బా నక్షత్రయుక్త కేతుగ్రస్త చంద్రోదయం సంభవిస్తోంది. ఈ గ్రహణం 6:45 దాకా ఉంటుంది. దాదాపు 3 గంటల 20 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది. భారతదేశం అంతటా ఈ గ్రహణం కనపడుతుంది. దివారాత్రములకు సూర్య చంద్రుడు రాజులు. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ సంభవించినప్పుడు ఆలయాలలో ఉండే మూర్తుల యందలి పరమాత్మ చైతన్యం అనేది సూర్యమండలానికి వెళ్ళిపోతుంది. కాబట్టి గ్రహణ మోక్షానంతరం ఆలయాలను శుభ్రపరిచి మళ్ళీ సంప్రోక్షణాధికములు జరిపి జీవన్యాసం చేసి పునః ఆ భక్తులకు ఆ అమ్మవారిని దర్శనం భక్తులకు అందజేస్తాం. వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ఈ 3వ తారీఖు మార్చి నెల మంగళవారం మధ్యాహ్నం సంభవించే గ్రహణాన్ని పురస్కరించుకుని గ్రహణ వేద 8 గంటలకే ఉదయం 8 గంటలకే ముహూర్తం ప్రారంభం అవుతుంది. కాబట్టి 8 గంటల లోపే ఆ రోజు చేయవలసిన పూజాధికములన్నీ అమ్మవారికి నిర్వర్తింపజేసి ఆలయాలు మూసివేయడం జరుగుతుంది. 8 గంటలకు గ్రహణ మోక్షానంతరం మళ్ళీ శుభ్రపరిచి ఆ మర్నాడు సంప్రోక్షణ చేయాలి. ఎందుకంటే గ్రహణ మోక్షానంతరం సూర్యాస్తమానం అయిపోతుంది. కాబట్టి ఆ మర్నాడు ఆ సంప్రోక్షణాధికం చేసి భక్తులకు మళ్ళీ 7-8 గంటల ప్రాంతాల నుంచి దర్శనానికి అనుమతిస్తాం. గర్భవతులైన స్త్రీలు గ్రహణ కాలంలో ఉన్న చోటనే మంచం మీద అలాగే పడుకుంటూ ఎలా కదలకుండా పడుకుంటూ ఉండడం అనేది సంప్రదాయం. దానికి శాస్త్రీయత ఆధునికమైన విజ్ఞానానికి సమన్వయం అవుతుందా కాదా అనేది మనకు అనవసరం. మనం ధర్మాన్ని నమ్మిన వాళ్ళు సనాతన ధర్మ సూత్రాలను పాటించేవాళ్ళు. కాబట్టి గ్రహణ కాలంలో గర్భవతులైన స్త్రీలు ఎక్కడికి తిరగకుండా అటు ఇటు కదలకుండా ఒక బల్ల మీదనో మంచం మీదనో పడుకోవడం అనేది పరిపాటి. అలాగే చేయడం మనకు శ్రేయస్కరమని మనవి చేస్తున్నాం.